అంతకంటే దుర్మార్గం ఏముంది? ఇప్పుడు ఏది యుద్ధం ఆపని వాడు నోబెల్ బహుమతి కావాలంటే నోబెల్ బహుమతి ఇచ్చేవాడు నార్వే దేశాలను బెదిరించిండి. అంత దుర్మార్గుడు. నార్వే దేశాలను బెదిరిస్తే నాకు ఇస్తారా చేస్తారా అన్నాడు. వాళ్ళు గట్టిగా నిలబడ్డారు కనుక వాళ్ళు నోబెల్ బహుమతి ఇటువంటి వాడికి ఇవ్వలేదు. అందుకనే ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను, ఈ ఎవరైతే ట్రంప్ చేసే చర్యలు ప్రపంచ వినాశనానికి దారితీస్తున్నాయి. ఈ వరకు చెప్పాలంటే అంటే మనం చూస్తే గనక వీక్ కంట్రీస్, చిన్న చిన్న దేశాలు, ఇప్పుడు ఐలాండ్ చూస్తే గనక గ్రీన్లాండ్ కానీ క్యూబా కానీ, ఇప్పుడు గ్రీన్లాండ్ నేమో ఆక్యుపై చేయాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి ఆఫర్ ఇచ్చాడు. క్యూబా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ లో చెలరేగుతున్న అల్లర్ల వెనుక ట్రంపే ఉన్నాడని ఖమేనీ అయితే ఏకంగా ట్రంప్ ను ఒక దౌర్భాగ్యుడు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ విధంగా చూస్తే ఇప్పుడు ఆర్థికంగా బలమైన దేశాలు మన భారత్ కానీ, రష్యా కానీ, చైనా కానీ వీళ్ళని ఏదో ఒక రకంగా తారీఫ్లు అని చెప్పి మనమైతే ఆగాం, చైనా తారీఫ్లు అని చెప్పి ఇంకా భయంతో కూడా వాళ్ళు ఒక డీల్కి రావటం జరిగింది. ఈ రకంగా కూడా బలమైన దేశాలనేమో సుంకాలని చెప్పి ఇప్పుడు 500% సుంకం అని చెప్పి భారత్ని మరోసారి భయపెట్టి ఇప్పుడు ఎలా అయినా వెనిజులా నుంచి తాను దోచుకుంటున్నటువంటి ఆయిల్ సంపదని భారత్లో కొనిచ్చాలి అని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఇక ఈ విధంగా చూస్తే బలమైన కంట్రీస్నేమో సామధైన దండోపాదాలు ఉపయోగించేమో డీల్కి తెచ్చుకోవటం, వీక్ కంట్రీస్నేమో తాను ఒక రారాజులాగా ఆక్యుపై చేయటం. ఏ మాత్రం కూడా గతంలో విన్నాం కదా, రాజ్యాల మీద దండెత్తి ఆక్యుపై చేసుకునే వాళ్ళు, కొన్ని డీల్స్ ఇచ్చి ఆక్యుపై చేసుకునే వాళ్ళని. సరిగ్గా కూడా ఆ ఫార్ములా ఇప్పుడు ట్రంప్ ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. నిజమేనా? కరెక్ట్. గతంలో రాజులుగా దండయాత్రలు చేసి సామ్రాజ్యం వదిలి, కానీ ఆ చరిత్ర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకనాడు మన ప్రపంచ అలెగ్జాండర్ ఏమైండు, హిట్లర్ లాంటి వాడు ఏమైండు, రెండో ప్రపంచ యుద్ధంలో ఏ దేశం నష్టపోయింది చూశాం కదా. పోరు నష్టం పొందు లాభం అని అందరికీ తెలిసింది. కనుక మనందరం ఓపిక పడుతున్నాం. ముఖ్యంగా ఆర్ఐసి, రష్యా, ఇండియా, చైనా ఎందుకు ఓపిక వాళ్ళు చేసే పని వల్ల నష్టపోయేది మనమే అవుతున్నాం కదా రేపు పొద్దున, దానికి ఓపిక పడుతున్నాం. మీరు అన్నది దండయాత్ర చేస్తున్నారు అని చెప్పానంటే, కానీ చెప్పాను కదా, ఆఫ్ఘనిస్తాన్ లో ఎలా చేతులు కలుసుకున్నారు, అంతకుముందు కంబోడియాలో ఎట్లా చేతులు కలుసుకున్నారు, అంతకుముందు వియత్నాం యుద్ధంలో ఏం జరిగింది, ఇవన్నీ గత పాలకులు కనుక గుర్తు చేసుకుంటే అమెరికా ఏ యుద్ధంలో గెలవలేదమ్మా. ఇప్పటిదాకా ప్రపంచంలో దాదాపు ఆధునిక ప్రపంచం వచ్చిన తర్వాత ఏ యుద్ధంలోనూ కూడా అమెరికా గెలవలేదు. అర్థం చేసుకుంటే చాలా అంటున్నాడు. అది అర్థం చేసుకో. గత పాఠాలను గుణపాఠాలను తీసుకోవాల్సిన ఆయనే మళ్ళీ కొత్తగా పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని అమెరికాలో అంత వ్యతిరేకినా కూడా నిలబడుతున్నాడు. రెండమ్మా. ఒకటేమో ఆర్థిక యుద్ధం చేయడానికి ప్రపంచంలో వ్యవహరిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఆయుధాలు అమ్ముకొని దేశాల మధ్య తంపులు పెట్టి దేశాల మధ్య యుద్ధం జరిగితేనే తన బతుకు తెరువు ఉందని చెప్పి తుప్పుపట్టిన ఆయుధాలు కూడా అమ్మేసుకుంటూ అదొక వ్యాపారం చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పింది మంచి ప్రస్తావన తీసుకొచ్చారు. మనకు గ్రీన్లాండ్ లాంటి దేశాన్ని కానీ, లేకపోతే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ భూభాగాన్ని కొంత మాకు ఇవ్వమని చెప్పుకోవాలంటే ఆ విలువైన ఖనిజాలు ఇవాళ మీకు గ్రీన్లాండ్ లో ఉన్నాయి. ఆ ఖనిజాలని దోపిడీ చేస్తాం మీకు. అందుకని డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ఆ దేశాన్ని, గ్రీన్లాండ్ దేశాన్ని మీరన్న సామదాన భేద దండోపాయాలంటే సామము దానము రెండు ప్రకటించారు. అంటే 55,000 మంది టోకెన్ కొనేస్తా అంటున్నారు. అందుకనే కదా వెనిజులా ప్రజలు ఏమంటారు, తిరగబడి మమ్మల్ని అమ్మేవాడు ఎవడు మీరే అమ్మడానికి. కానీ మనకి గ్రీన్లాండ్ ప్రజలు ఒకవేళ లొంగకపోతే అంటే డాలర్ల దాదాపు $1,00,000 నుంచి $10,00,000 ఇచ్చేస్తా అంటాడు ఒక్కొక్కరికి. ఒక్క మనిషికి 55,000 మంది ఉంటారు, ఎక్కువ భూభాగం కనుక. అది కనుక తీసుకుంటే ఆ మొత్తం అక్కడ లిథియం కానీ ఇతరత్ర విలువైన ఖనిజాలు స్వాధీనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటికే డెన్మార్క్ హెచ్చరించింది. ముఖ్యంగా గ్రీన్లాండ్ కానీ డెన్మార్క్ కానీ ఇవన్నీ కూడా నాటో కూటమిల దేశాలు. నాటో కూటమి విచ్ఛిన్నమైన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు జయంగా ఏమిటంటే నాటో కూటమి దేశాల మధ్యన ఒక ఒప్పందం ఉందంటే మన మీదకి ఎవరైనా దండయాత్రకు వస్తే మనం అందరం కలిసి పోరాడాలి. కానీ అదే నాటో కూటమి దేశాల్లో ఒకటైనా డెన్మార్క్ మీద పెత్తనం చేస్తూ గ్రీన్లాండ్ కూడా స్వాధీనం చేసుకుంటా అంటున్నారంటే నాటో కూటమి దేశాలు ముఖ్యంగా యూరోపియన్ దేశాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. అయినా సరే కొన్నిసార్లు మాట్లాడలేకపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు టెంపరేట్ ట్రంప్ చేతిలో రాయి ఉంది. ఆ రాయి ఎటువైపు పోతుందో తెలియదు కనుక అందుకని ఒకటి నష్టపోతున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే మీరన్నా ఒక డెన్మార్క్ ఒకటే కాదు, 3 అంశాలను మొత్తం ఈ ట్రంప్ చర్యలకు బాధ్యులవుతున్నారు. ఒకటేమో ఆయుధం మన చమురు నిల్వలు అన్ని కూడా పశ్చిమాసియా దేశాలు ఉన్నాయి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందుకనే కదా ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఓడలను క్యూబాకు అమ్ముతా అంటున్నారు. క్యూబా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కనుక వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకుంటా అంటున్నారు కదా, అది మేము ఇస్తాను తీసుకోండి, మేము ఇప్పటికే 3 ఓడలను మేము స్వాధీనం చేసుకున్నాం, దాని ద్వారా మేము అపారమైన చమురు నిల్వలు కలిగి ఉన్నాం, మీకు అమ్మేస్తామని చెప్పి. రెండోది ఏమంటున్నాడు, ఖనిజాలు స్వాధీనం చేసుకోవడానికి గాజా భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటా అంటున్నాడు. ఇది హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ద్వారా.
అన్నిటికంటే గట్టిగా నిలబడుతున్న ఆయుతుల్లా ఖొమైనీ కూడా ఇరాన్ భక్తులను 87 ఏళ్ల కుమారి వృద్ధుడయ్యిండు. కానీ ఆయనను చంపేశారని గతంలో పుకారు పెట్టించారు. చూశాం కదా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఖొమైనీ బంకర్లకు వెళ్ళిపోయిన తర్వాత బంకర్ని పేల్చేసే శక్తియుతమైన మన ఆయుధాలు ప్రకటించారు. డ్రోన్ టెక్నాలజీ వాడి పెద్ద ఎత్తున క్షిపణులు దాడి చేశారు. అయినా బంకర్లకు చచ్చుకపోయినా కూడా నిలువెల్లా వాళ్ళకి నష్టం జరగలేదు. అంటే అంత పగటి మంది వినిపించుకున్నారు. వాళ్ళు ఆయుధాలు ఖొమైనీ కూడా ఇవాళ దమ్ముంటారా, నన్ను ఏం చేస్తావు చేయరా అంటున్నాడు. కానీ అన్నం చాలా మంది దొంగ తీసుకున్నాడు కదా. ఉదాహరణకు సేమ్ వెనిజులా అధ్యక్షుడు అదే అన్నారు. వెనిజులా అధ్యక్షుడు అదే అంటే ఏమైంది, వెనిజులా అధ్యక్షుని భార్యను ఓ రకంగా ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు. చూసాం మనం దాదాపు 50 ఏళ్ళు చంపి. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు అదే రకంగా చేస్తున్నాడు. కానీ వీళ్ళందరూ కొంచెం అర్థం చేసుకోవాల్సిందంటే అమెరికా తలుచుకుంటే ఎన్ని దుర్మార్గాలను చేయగలుగుతారు. గతంలో సద్దాం హుస్సేన్ చూసాం కదమ్మా. సద్దాం హుస్సేన్ ఒక రకంగా చెప్పాలంటే జీవాయుధాలు కలిగి ఉండేది ఇరాక్ మీద ఆరోపణ చేస్తూ సద్దాం హుస్సేన్ ఉరిదీసేదాకా ఆగనే కదా ఆయన. అంటే ఈయనే కాదు అమెరికా గతంలో ఈ పాలకుడు ఈయనే కాదు, అమెరికా పాలకులు ఎప్పుడు కూడా సరే మాంసం తింటున్నా అని మా భూమికల మెడలో వేసుకుంటారు ట్రంప్. కానీ అంతకుముందున్న పాలకులు తక్కువైంది. అమెరికా ఎప్పుడు కూడా పెద్దన్న పాత్ర ప్రపంచ పోలీస్ పాత్ర వ్యవహరిస్తున్నది. దీన్ని అంతం ఎప్పుడు అంటే ఒకటనమ్మా, అమెరికా ప్రజలు తిరగబడాలి. అమెరికా ప్రజలు ఇట్లాంటి అధ్యక్షులు మాకు వద్దని తిరగబడి ఉద్యమాలు చేస్తున్నా కూడా ఆయుధ సంపత్తికి భయపడి చచ్చిపోతామని భయపడి చేస్తున్నారు. ఇవాళ అటువంటి దానిలో కూడా ప్రజల తిరుగుబాటు అయితే మొదలైంది. ఇప్పుడు చూసాం కదా, మామ్దాని మన న్యూయార్క్ మేయర్ రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి ముఖ్యంగా ఇదే ట్రంప్ పై ప్రచారం చేసినా సరే డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలిచారు. ముస్లింలను అవమానించాడు, మామ్దాని అవమానించాడు, ఆయనకు వ్యతిరేకంగా అనేక ప్రచారాలు చేశారు కదా. అయినా న్యూయార్క్ సిటీ ప్రజలు ఒక పెద్ద నగరం, వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. ముఖ్యంగా ట్రంప్ ప్రచారం చేసినా సరే ఆయన పట్టించుకోలేదు. ఇది చాలు ఆయనకు నిజంగా ఇంట్లో ఈగల మోత అంటానికి చాలు. కానీ బయట ప్రపంచంలో దృష్టిలో చూస్తుంది ఏంటంటే మిగతా ప్రపంచ దేశాలని కూడా ఓపిక పడుతున్నాయి. మితిమీరిన తర్వాత శిశుపాలుని తప్పులు 100 ఏదాకా చూస్తారు. ఒకవేళ కనుక ఇరాన్ కనుక ఆక్రమించుకోవడమో లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు తానే ప్రకటించడం చూస్తుంటే అక్కడ పోయి తను ఏం చేయలేడు. అదే తన తరఫున అక్కడ పెట్టుకుంటారు. ఇరాన్ లో కూడా అదే పరిచయం చేస్తున్నాడు. అమ్మ ఇరాన్ లో కూడా మీకు మా దేశం నుంచి పారిపోయిన యువరాజు పేరు కాకపోవచ్చు, ఆ యువరాజును అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు. ఆ యువరాజును తీసుకొచ్చి అక్కడ అధికారంలో ప్రతిష్ఠింపజేస్తారట. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. రామ్మోహన్ గారు, ఇప్పుడు మనం వెనిజులా విషయంలో చూసుకున్నా కానీ అక్కడ ఆల్రెడీ ట్రంప్ పప్పెట్ గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించినటువంటి జువాన్ ఉన్నాడు. నెక్స్ట్ జువాన్ ని ఇక్కడ సీన్ లోకి తీసుకొని వస్తారు, జువాన్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తారు అనుకున్న తరుణంలో ట్రంప్ తనను తాను ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించుకున్నారు. అంటే జువాన్ మాటలు చెల్తలేవు. వెనిజులాలో ఏమైందంటే మళ్ళీ ప్రజలు తిరగబడి అమెరికాకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్నారు. జువాన్ దాన్ని అణచలేకపోతున్నారని చెప్పి అమెరికా తన పోలీసులు తన సైనికులను దించి అంటే జువాన్ ను ఒక పప్పెట్ లాగా మార్చుకున్నది. కనుక దాని ఏం లేదు. ఇవాళ చైనా ఓ రకంగా బంగ్లాదేశ్ లో ఆటల నుంచి చైనానే కదా, మన శ్రీలంకలో చైనా నాటకం ఆడించింది, ఆఖరికి నేపాల్ లో నాటకం ఆడించినట్టే ఇటు మొత్తం ఆసియా ఖండంలో చైనా ఇట్లా దూద్ములకు పోతుంటే అటుపక్క ఎవరికి బలం ఉంటే బలం ఉన్నవాడిదే బర్రె అన్నట్టు బలం ఉన్న వాడిని అనిపించుకుంటాడు. మధ్య ఆసియా దేశాలలో కానీ మధ్యప్రాచ్య దేశాలలో అమెరికా పెత్తనం సాధించుకుంటే దక్షిణాసియా దేశాలలో మొత్తం అంతా చైనా చేస్తుంది. అంటే ఇద్దరి దొంగలే కనుక ఒకరినొకరు నిరోధించలేకపోతున్నారు. వెనిజులా ఆక్రమణ కోసం గురైనప్పుడు కూడా ఇటు చైనాకు తెలుసు, రష్యాకు తెలుసు. మనం కొంత పసిగట్టే మనం ఏం చేయలేం కానీ కొనుక్కున్నాం, కానీ చైనా రష్యాకు తెలిసే జరుగుతుంది. అంటే రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు మనం పెద్ద దేశాలన్నీ కూడా చిన్న దేశాలని ఇలా మింగేస్తూ ఉంటే ఇప్పుడు మనందరం కూడా ఒక ఫామ్ చేసుకున్నాం, నాటోలని కానీ అనేక సంస్థల్ని ఫామ్ చేసుకున్నాం. వీటన్నిటికీ విలువేముంది అంటే ఎందుకు అవి స్ట్రాంగ్గా ఉండి డెసిషన్ తీసుకోలేకపోతున్నాయి? ఈ కంట్రీస్ స్పాన్సర్షిప్తో అవి పనిచేయటం వల్ల ఈ రకమైన ప్రభావం కనిపిస్తూ ఉందా ఏంటి? అంతర్జాతీయంగా ఈ ప్రభావాలను ఏ విధంగా చూడాలి? ఎందుకు ఆ సంస్థలు గట్టిగా ఉండి పోరాడలేకపోతున్నాయి? ఆ సంస్థల మాటలు ఈ దేశ అధ్యక్షులు ఎందుకు వినట్లేదు? మంచి ప్రశ్న. మొదటి ప్రపంచ ఉద్యమం వచ్చినప్పుడు నానాజాతి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత 25 ఏళ్ళకి విప్లవానికి రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. దాని నుంచి వచ్చింది ఐక్యరాజ్యసమితి. ఐక్యరాజ్యసమితి ఇప్పుడు చెప్పాను కదా 80 ఏళ్ళ రెండు ముసలిది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటి, నెతన్యాహు కానీ, ట్రంప్ కానీ, మన పుతిన్ కానీ, వీళ్ళందరూ 80 ఏళ్ళ పైగా ఉన్న లీడర్. ఆయాదులో ఖమేని కూడా 87 ఏళ్ళు, అందరూ 80 పైగా వాళ్ళందరూ కూడా. ఈ ముసలి వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు మొత్తం మీద.
రెండోది ఏంటంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రపంచ వనరులను అంటే ముఖ్యంగా ఇంధనాన్ని అట్లాగే ఖనిజ సంపదను స్వాధీనం చేసుకోవడానికి ఈ యుద్ధం అంటున్నారు. నేను ఇంకోటి ఏంటంటే చాలా సంస్థలు వచ్చినాయి మీరు అన్నట్టు, ఇది కాకుండా ఐక్యరాజ్యసమితి కాకుండా కొత్త సంస్థలు వచ్చినాయి. ఉదాహరణకు బ్రిక్స్ దేశాలు ఏర్పడ్డాయి. బ్రిక్స్ దేశాలు మన లోకల్ కరెన్సీని చేసుకుందామనే లోగానే అంతకుముందు బ్రిక్స్ కంటే ముందు యూరోపియన్ దేశాలన్నీ కలిసి యూరో కరెన్సీని సృష్టించుకున్నాయి.